ప్రతి ఒక్కరము ఏదో ఒక విధంగా దేవుని దగ్గర నుండి దూరం అయిపోతున్న వాళ్ళమే. ఆయన ప్రేమించి తన సంకల్పం చొప్పున ప్రతి ఒక్క మనిషిని పాపం నుంచి విడుదల దయచేసి పరలోక రాజ్యానికి చేర్చాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక దీనికి మేము ఏం చేయాలండి అని అంటే ఏమీ చేయాల్సి వద్దండి. కాళ్ళకు తిప్పలు కానీ ఖర్చు లేదు. ఉన్నపాటును నిలబడి యేసు ప్రభువా అనని ఒక్క మాట పలికి ఆ ప్రేమ కలిగిన దేవుడిని మీ హృదయంలో చేర్చుకుంటే అంతే చాలండి. ఆయన మన పాప దోషములన్నిటినీ కడిగి పవిత్రపరుస్తాడు. బైబిల్ గ్రంథం మంచి నిర్వచనం సెలవిస్తుంది, తన అతిక్రమమునకు పరిహారం నొందినవాడు ధన్యుడు అనని. శ్రేష్టమైన మాటను దేవుడు తెలియజేస్తున్నాడు. అతిక్రమం ప్రతి ఒక్కరూ చేస్తారు. అందులో ఎవరైతే పరిహారం నొందుతారో, ఎవరైతే